హాయ్ అండి, ఈరోజు మనం మటన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పాన్లో మటన్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్టు, మసాలా దినుసులు, పచ్చిమిరపకాయలు వేసుకుని 3 విజిల్లు రానివ్వాలి. 2 కప్పుల బాస్మతి రైస్ని కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. పులావ్కి సరిపడే గిన్నె స్టవ్ మీద పెట్టుకుని నెయ్యి వేసుకోవాలండి. దీనిలో ఆయిల్ కూడా వేసుకుందామండి. ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేపుదామండి. నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. అది ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా మంచిది. మీకు నెయ్యి తయారు చేసే విధానం కావాలంటే మా ఛానల్లో ఉంది. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించాలి. ఇది కూడా వేగిన తర్వాత టమాటాలు మనం ఇప్పుడు వేసుకుందామండి. టమాటాలని మెత్తగా మగ్గి చక్కగా వేగాలండి. ఇప్పటికే మంచి వాసన వస్తుందండి. మన ఇంట్లో వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు మనం ఏం వండుతున్నామో, వాళ్ళే చెప్పేస్తారు. పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని అది ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు వేయించుకుందామండి. అది ఆయిల్ అంతా పైకి వచ్చాక కొంచెం పెరుగు వేసుకోవాలండి. ఈ పెరుగంతా చక్కగా కలుపుకోవాలండి. ఆ పెరుగంతా కూడా మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వాలి. అది కరగాలన్నమాట. పెరుగంతా చక్కగా కరిగిపోతే ఈ గ్రేవీలో కారం యాడ్ చేసుకోవాలండి. కారం ఫ్రై చేసి పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో ముందుగా ఉడకబెట్టిన మటన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకొని దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేయాలి. గ్రేవీలాగా రావడానికి కొంచెం యాడ్ చేసుకుంటే చాలు. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి. మనం 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నాం కదండి, దానికి 3.5 కప్పులు వాటర్ వేస్తే చాలు. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడే మనం సాల్ట్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. దీనిలోనే గరం మసాలా యాడ్ చేసుకుని మూత పెట్టుకోండి. ఇది సరిగ్గా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి మధ్యలో కొంచెం కలుపుకోవాలండి, అంటుకోకుండా. మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయాక కొత్తిమీర, నెయ్యి యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో యమ్మీ మటన్ పులావ్ రెడీ. దీన్ని మీరు రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.